అఖిల భారత ధోబీ మహాసంఘ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా అధ్యక్షులు కసుమూరు రమేష్ తెలిపారు. కమిటీ సభ్యుల సహకారంతో పేద విద్యార్థిని జ్యోత్స్నకు బీటెక్ చదువు కోసం ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. రజకుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సంఘం తరపున అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెంచు కృష్ణయ్య, ట్రెజరర్ సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, చెంచయ్య, పెంచలయ్య, శ్రీధర్, గౌరవ సలహాదారు సంజీవయ్య, రాధాకృష్ణ, మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను అఖిల భారత ధోబీ మహాసంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము గతంలో వచ్చి మా సంఘం తరఫున ఎంతో మందికి ఈ పిల్లలకు గాని వాళ్ళ సమస్యలకు గాని ప్రతి దానికి కూడా మేము వాళ్ళ దగ్గరికి పోయేసి ఆ సమస్యలు వాళ్ళ సమస్యలు మా సమస్యలుగా, అంటే మా రజకుల సమస్యలు మా సమస్యలుగా తీసుకొని మా టీం అంతా కూడా పోయి వాళ్ళకి పరిష్కారాలు చూపించున్నాము. అదే విధంగా ఇటీవల కాలంలో ఈ అమ్మాయి కళ్ళగొండ జ్యోత్స్న వాళ్ళ అమ్మ వచ్చేసి లక్ష్మికి వచ్చేసేసి లివర్ ప్రాబ్లం వచ్చేసి కొద్దిగా ఆర్థికంగా వెనకొని ఉన్నారు వాళ్ళు. దాని విషయంలో మేము పోతే కళ్ళగొండ జ్యోత్స్న వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ పోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మాయి కోరింది. ఈ అమ్మాయిని చదివించండి మాకు చాలు అన్నట్టుగా అడిగింది. దానికి మేము మా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి మాకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి మా కార్యవర్గ సభ్యులు కానీ మేము కానీ అందరం కలిసి మామూలుగా ఒక వాట్సాప్ లాగా మాకు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులు పెట్టుకున్నాము. ఆ గ్రూప్ ద్వారా వచ్చేసి మాకు సుమారు 1,41,000 రూపాయలు మాకు ఆ గ్రూప్ ద్వారా వచ్చింది. దాంట్లో వచ్చేసి వీళ్ళమ్మ లక్ష్మికి కానీ జ్యోత్స్నకి కానీ ఫస్ట్ ఇయర్ చేరి అమ్మాయి అక్కడ స్థిరంగా నిలబడేదానికి 50,000 రూపాయలు 51,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇకపోతే 90,000 రూపాయలు మా దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఈ 90,000 రూపాయలు మేము మాదిగా సొసైటీలో మా సంఘంలో పెట్టుకొని తర్వాత ఇంకొక కేసు ఏదైనా వచ్చినప్పుడు అది పోవాలంటే మాకు కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. అది అందువల్ల ఏంటంటే మేము పూర్తి బాధ్యతలు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ తర్వాత వచ్చేసి వాళ్ళ తాతయ్య గారు ఇక్కడ ఉన్నారు మామూలు కానీ మాతో వాళ్ళ తాతయ్య కానీ వీళ్ళు వచ్చేసి పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ డబ్బుని వేరే విధంగా ఖర్చు పెట్టకుండా కేవలం ఆ అమ్మాయి చదువు కోసం ఖర్చు పెట్టి ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి ఈ అమ్మాయి మంచి పేరు చేసుకొచ్చుకొని ఆ పేరు మేము కూడా ఏంటంటే ఈ అమ్మాయికి మంచి పేరు ఇస్తే గర్వంగా మేము కూడా నలుగురు చెప్పుకోగలము. ఇంకొకరు సాయం చేసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. అందుకని ఈ అమ్మాయి బాగా చదువుకొని ఆ దేవుడి దయ వల్ల మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు. సుబ్బయ్య, అఖిల భారత ధోబీ మహాసంఘ్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున కర్లగుంట జ్యోత్స్న యొక్క స్వామి సమస్య మన పెద్దలకు తెలియపరచడం జరిగింది. ఇక్కడ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందికరమయ్యి వాళ్ళకి చదువు ఆగుతున్నటువంటి ఒక సమస్య మన పెద్దల ద్వారా అందరికీ రజక కుటుంబంలో ఉన్నటువంటి అందరికి కూడా తెలియపరచడం జరిగింది. ప్రతి ఒక్క పెద్దలు కూడా సానుకూలంగా అందరూ తమ సమస్యగా భావించి తన వంతు సహాయ సహకారాలు కూడా ఈ స్వామి చదువుకోవాలి, ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి రావాలి, ఈ స్వామి ద్వారా ఆ కుటుంబం పోషణ కూడా జరగాలన్నటువంటి ఉద్దేశంతో మనకి పెద్దలు కూడా ఈ యొక్క మనకి పెద్దల పిలుపు మేరకు మనకి అమౌంట్ పరంగా కూడా చాలా రావడం జరిగింది. అవన్నీ కూడా పేరు పేరున మనకి లిస్టు కూడా మన దగ్గర ఉంది. సో ఈ యొక్క ఏదైతే దాతలు విరాళంగా ఇచ్చారో ప్రతి ఒక్క పైసను కూడా మనకి అవసరానికి వినియోగించుకుంటూ ఆ యొక్క స్వామి కూడా మనకి భవిష్యత్తులో బంగారు బాట వేసుకొని మనకి ఉన్నతమైన స్థానానికి రావాలనేసి కోరుకుంటూ. నా పేరు చంద్రకృష్ణ అండి, వంగళ్ళు రిటైర్డ్ టీచరు. ఈ అమ్మాయి విషయం తెలిసిన తర్వాత ఈ అమ్మాయి నారాయణ కాలేజ్ మేమే తీసుకెళ్లి అక్కడ మా బంధువులు ప్లస్ నా స్టూడెంట్స్ ఉన్నారు పనిచేసేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడించి నారాయణ కాలేజ్ సీటు రేటుతో మాట్లాడి చేసేవాళ్ళు. ఈ సంఘంలో ఉండేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మన పెద్దలు అంటే రాధాకృష్ణ కానీ, రమేష్ రావు కానీ, కామయ్య సార్ కానీ వీళ్ళందరూ నడుము కట్టుకొని ఈ అమ్మాయి కోసం అమౌంట్ అనేది చేర్చడం జరిగింది. ఇంతవరకు అయిపోయింది. ఫస్ట్ ఇయర్కి అయిపోయింది. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్కి కావాల్సిన మొత్తాన్ని ఇప్పుడు అమ్మాయికి ఇస్తున్నారు 90,000. మా బడ్జెట్ ప్రకారంగా సంవత్సరానికి 20,000 అవుతుంది లెక్కేసుకున్నాము. ఈ అమౌంట్ కూడా అమ్మాయి తెచ్చుకొని జాగ్రత్తగా చేసుకుంటే భవిష్యత్తులో ఈ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. సేమ్ వే మా సంఘం తరఫున మళ్ళీ ఇంకోటి మీ సహాయం చేయడం కూడా బాగుంటుంది అనే దాంతో మేము చెప్పుకోవడం జరిగిందండి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. ఈ రాధయ్య గారు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు రాధయ్య గారు ఇలాంటి సంఘం తరఫున ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. అంటే వ్యాపారాలను ఆదుకోవడం అనేది ఈ సంఘం రజక సంఘం చేస్తున్నటువంటి కృషి. దానికోసంగా మేము అందరం కూడా కలిసి దానికి సహాయం చేసాము. అమ్మాయికి మేము సలహా ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని, మాకు ఆ సంఘానికి మంచి పేరు అవుతుంది, మీ కుటుంబానికి కూడా మీరు ఆధారం అయ్యి వాళ్ళని మంచి నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అఖిల భారత ధోబీ మహాసంఘ్ జిల్లా
నెల్లూరు జిల్లా గౌరవ సలహాదారుగా పనిచేస్తున్నాను. మేము దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో చేపడుతున్నాము. ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే మా యొక్క రజకుల్లో చాలా వివక్షత, చాలా పేదరికం, చాలా అణగారిన వర్గాల్లో మా ఎస్సీల తప్ప మా రజకులే చాలా వెనుకబడి ఉన్నారు. ఏ ఏ ఏ గ్రామాల్లో అయినా సరే ఎస్సీల జోలికి మాత్రం పోవడం లేదు. వాళ్ళు చైతన్యవంతులు అయ్యారు. మా ఎస్సీ సోదరులందరూ కూడా అగ్రకులాలకి ఎదుర్కొనే శక్తి వచ్చేసింది. కానీ మా రజకులకు మాత్రం ఆ శక్తి ఇంకా రాలేదు. అందులో కేవలం ఏంటంటే మా ఐక్యత లేనందువల్లే మాకు ఆ శక్తి లేదు. మేము ఐక్యత, మా రజకులందరూ కూడా ఐక్యత అయితే మాకు ఒక శక్తి వస్తుంది. అందులో ధనబలము లేదు, జనబలము తక్కువ. ధనబలం కావాలంటే మా యొక్క రజక పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ చేయాలా, అందరినీ చదివించాలా. ఆ చదువు కోసమే మా యొక్క ఈ విప్లవ రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి మేము ఈ చదువు ద్వారానే అందరిని చైతన్యం చేసి అందరిని మంచి ఉద్యోగాలు సంపాదించి ఒక ఆర్థికంగా స్థిరపడితేనే మనం సమాజంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ చదువుకు ప్రాముఖ్యత ఇచ్చి దాదాపు ఇప్పటికే ఒక 5-6 మంది సాఫ్ట్వేర్లను తయారు చేశాము. ఎన్నో కుటుంబాలు ఆ తయారు చేసిన వాళ్ళు కూడా ఇంట్లో ఒక్క సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ కుటుంబాలని 2-3 కుటుంబాలను హ్యాపీగా వాళ్ళకి జరుగుబాటు జరిగేటట్టుగా చేస్తారు. అందువల్ల ఈ అమ్మాయిని కూడా కేవలం మన కర్లకుంట జ్యోత్స్నాన్ని కూడా సాఫ్ట్వేర్ తయారు చేసి ఆమె వాళ్ళ కుటుంబం నిరుపేద కుటుంబంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఆమె అటువంటిది ఆమె కానీ బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తే నెలకి ₹1,00,000, ₹1,50,000 సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని ఆ చుట్టానికి నాంది పలికారు. జోష్న, నేను ఇప్పుడు నారాయణ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఇంటర్మీడియట్ లో 950 మార్క్స్ వచ్చాయి. అదే ఎంసెట్ లో 29 ర్యాంక్ తో నేను నారాయణలో సీట్ తెచ్చుకున్నాను. నాకు మా అమ్మ ఆరోగ్యం బాగాలేనందువల్ల మా అమ్మ చదివించడానికి ఆర్థిక సహాయం లేక మా రజక సంఘం వాళ్ళందరూ కలిసి నాకు ఎంతో కృషితో సహాయం చేశారు. దానికి నేను మంచిగా చదువుకొని ఆ సహాయాన్ని నేను ఉపయోగించుకొని మంచిగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తానని ఈ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను.